హైదరాబాద్ లోని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సహా కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లు కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపాల్ అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, దిల్ రాజు ఇళ్లలో ఐటీ సోదాలకు సంబంధించిన వివరాలేంటి? ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు నివాసంలో అదే దిల్ రాజు బంధువులు అట్లే వాళ్ళ వ్యాపార భాగస్వాముల ఇళ్లలో హైదరాబాద్ నగరంలో దాదాపు 55 ప్రాంతాలలో 55 ఐటీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈ తెల్లవారుజామున 5 గంటల నుంచి ఈ సోదాలు మొదలైనట్టుగా ఐటీ అధికారులు చెప్తున్నారు. ఇటీవల గేమ్ చేంజర్, ఒక సంక్రాంతికి వస్తున్నాము, ఈ 2 సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో సినిమాలు తీయడము, దానికి సంబంధించిన ఐటీ చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉన్నాయని భావించిన ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 55 చోట్ల ఈ ఐటీ బృందాలు సోదాలు చేస్తున్నాయి. అయితే దిల్ రాజుతో పాటు దిల్ రాజుకు సంబంధించిన అన్ని వ్యాపార భాగస్వామ్యానికి సంబంధించిన సంస్థలతో పాటు వాళ్ళ బంధువులలో కూడా జరుగుతున్నాయి. మరో సంస్థ మీద కూడా జరుగుతున్నట్టుగా ఐటీ అధికారులు చెప్తున్నారు. కానీ ఆ సంస్థకు సంబంధించిన వివరాలు పూర్తిగా బయటికి వెల్లడి కావడం లేదు. అవి మరికొద్ది సేపట్లో అయ్యే అవకాశం ఉన్నాయి. దిల్ రాజు నివాసంలో వాళ్ళ సోదరుడు కుమార్తె అట్లాగే కుమారుడు ఇళ్లలో కూడా ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వాళ్ళ నివాసాలలో సోదాలు జరుగుతున్నాయి. వాళ్ళ వ్యాపార భాగస్వామ్యం అంటే ఈ దిల్ రాజు ఎక్కడెక్కడైతే వ్యాపార భాగస్వామ్యంగా ఉన్నారో వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నాయి. దిల్ రాజు సోదరులు కాకుండా అట్లాగే వాళ్ళ దగ్గర అత్యంత సన్నిహితులు అంటే దిల్ రాజు మరింత సన్నిహితంగా ఉన్న వాళ్ళలో కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇట్లా దాదాపు 55 అంటే ఇటీవల కాలంలో ఐటీ అధికారులు నిర్వహించిన దాడులను మనం పరిగణలోకి తీసుకుంటే ఇది అత్యంత పెద్ద దాడిగా సోదాలుగా మనం భావించవచ్చు. ఇంత పెద్ద ఎత్తున బృందాలు ఏర్పాటై ఒకేసారి చేసిన దాఖలాలు లేవు. ఈవేళ చేస్తున్న ఈ ఐటీ సోదాలు భారీ ఎత్తున చేస్తున్నట్టుగా అంటే పెద్ద ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడి ఉండొచ్చు అని చెప్పేసి అనుమానించి కేసు నమోదు చేసినట్టుగా ఐటీ అధికారులు చెప్తున్నా. ఆ అనుమానం మీద ఈ దాడులు కొనసాగుతున్నాయి. సాయంత్రం దాకా కొనసాగే అవకాశం ఉన్నాయి. ఇందులో ఈ దాడులు నిర్వహించిన తర్వాత వాళ్ళు స్వాధీనం చేసుకునే పత్రాలను వాటికి సంబంధించిన అన్ని పరిశీలించిన తర్వాత ఎంత మేర ఈ గేమ్ చేంజర్ సంక్రాంతికి వీళ్ళు పెట్టుబడి పెట్టారు, దానికి సంబంధించి ఎంత మేర ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు చేశారు, ఇంకా ఎంత చెల్లించాల్సిన తదితర అంశాలన్నీ కూడా అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.